సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా, కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే అలక్ష్మిని తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహం కోసం ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం. ఈరోజు తిథి జ్యేష్ఠ శుక్ల పంచమి, రాత్రి 10:25 వరకు. నక్షత్రం ఆశ్లేష, సాయంత్రం 3:39 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. ఈనాటి పంచాంగాన్ని అనుసరించి ఈరోజు పంచమి తిథి, అలాగే ఆశ్లేష నక్షత్రం ఉంది. జాతకపరంగా ఉన్న సర్పదోషాలను తొలగించుకోవడానికి ఈరోజు మీరు పరిహారాలు పాటించవచ్చు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన మీకు చక్కటి ఫలితాలను ఇస్తుంది. క్రయ విక్రయాలు, అలాగే వ్యాపార సంబంధంగా మీరు గనక ఎటువంటి మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా అందులో కూడా మీరు మార్పుల గురించి ప్రయత్నించవచ్చు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు మేషంలో సంచారము, రవి బుధులు మిథునంలోను, గురు శుక్రులు కర్కాటకంలోను, కేతువు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోనూ సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యాపారస్తులకి ప్రయాణాలుంటాయి. దీంతో పాటు మీకు రావలసిన బకాయిలు, రుణాలు కూడా అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా శ్రమ అనేది అధిక శాతం గోచరిస్తోంది. పట్టుదలతోటి మీ పనులన్నీ పూర్తి చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఆధ్యాత్మిక చింతన, భావన పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం అనేది కలుగుతూ ఉంటుంది. వారి వలన ఆర్థికంగా పురోగతి కూడా మీకు గోచరిస్తూ ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం నుంచి సాయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపార సంబంధంగా మార్పుల గురించి ప్రయత్నం అనేది ఎక్కువగా మీలో గోచరిస్తూ ఉంటుంది. మేషరాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. సంఘాల్లో గౌరవ మర్యాదలు పెరగటం, దీంతో పాటు నూతన వ్యక్తుల పరిచయాలు మీకు కలుగుతూ ఉండటం, వారి వలన, వారి స్నేహం వలన లాభం కలగటం, ఇవి మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే కృతికా నక్షత్రం వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన అనేక పనుల వైపు మీరు ఆసక్తిని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్త వహించాలి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి.
ముఖ్యంగా ఉద్యోగస్తులకి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీ కుటుంబ శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వస్తు వాహనాలు అమర్చుకోవడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కొద్దిగా నిర్లక్ష్య ధోరణి అనేది కూడా మీకు కనపడుతూ ఉంటుంది. మీ వ్యక్తిగత పనులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మీరు ఆసక్తిని కూడా కనబరుస్తూ ఉంటారు. వైద్యులకి దీంతో పాటు సాంకేతిక రంగాలలో ఉన్న వారికి ప్రయోజనకరంగా ఉంది. ఆర్థికంగా వీరికి పురోగతి కూడా సూచిస్తోంది. మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాలలో సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా కలుగుతున్న అవరోధాలు, ఇబ్బందులు, జాప్యము ఇవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. సంతానము వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేయటం అనేది గోచరిస్తోంది. మిథున రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందులకి మాత్రం గురవుతూ ఉంటారు. స్నేహితులతోటి, బంధువులతోటి వాదోపవాదాలు ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. దీంతో పాటు ఉద్యోగస్తులకి మాత్రం అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల గురించి ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన పుష్యమి నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే ఆరోగ్యపరమైన ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి అనేక విషయాలలో సమస్యలు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకి శ్రమకు తగిన ఫలితం లభించకపోవటం నిరాశను కలిగిస్తుంది. నూతన కళాశాలల్లో ప్రవేశం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఆశించిన ఫలితాలు లభించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు ఐశ్వర్యలక్ష్మి అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 1. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలత, అనుకూలత. కలుగుతున్న అవరోధాలు తొలగిపోయేందుకు అవకాశము. సంతానానికి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. దీంతో పాటు పేరు ప్రఖ్యాతులు పెరగటం, గౌరవ మర్యాదలు కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యక్తులతోటి సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉంటాయి. దీంతో పాటు వారి వలన ప్రయోజనం కలిగే అవకాశాలు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక సింహరాశికి చెందిన పుబ్బా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే పుబ్బా నక్షత్రం వారికి ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైన వాతావరణం గోచరిస్తోంది. మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలు కూడా మీకు లభించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే విశ్రాంతి లోపం వలన శారీరకపరమైన ఇబ్బందులు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. ఉద్యోగస్తులకి హఠాత్తుగా కలిగిన మార్పులతోటి అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. స్థానచలనము, బదిలీలు ఇవి మీకు సానుకూలంగా మారుతూ ఉంటాయి. వెళ్ళిన ప్రతి చోట కూడా మీకు గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపారాల రీత్యా కూడా ఈ మార్పులు ఏవైతే కలుగుతున్నాయో ఇవి మీకు ఆశాజనకంగా గోచరిస్తూ ఉంటాయి. కన్యారాశికి చెందిన హస్తా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే హస్తా నక్షత్రం వారికి అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా సానుకూలత, అనుకూలత. అనుకున్న విధంగా ప్రతి పనిలోనూ కూడా విజయావకాశాలు. ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాలి. కన్యారాశికి చెందిన వారు ఈరోజు దుర్గా సప్తశ్లోకి చదవటం వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉన్నా కూడా ఖర్చులైతే అధికంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. అనుకున్న పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తయ్యేందుకు అవకాశాలుంటాయి. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి సానుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి.
ఇంటికి సంబంధించి మాత్రం కొంచెం ఇబ్బందులు అనేవి కనపడుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యులతోటి చికాకులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే చిత్తా నక్షత్రం వారికి ఆర్థిక ప్రయోజనాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకి గౌరవ మర్యాదలు పెరగటము, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభించటం, వీటన్నిటితో పాటు ప్రతి విషయంలోనూ కూడా సానుకూలత, అనుకూలత అనేది గోచరిస్తోంది. తులారాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ కవచం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఈరోజు పనుల విషయంలో ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. స్థిరాస్తుల విషయంలో కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో జాప్యం కానీ వాయిదా పడే అవకాశాలు కానీ ఎక్కువగా ఉంటాయి. రాబడిని మించిన ఖర్చులు ఉండే అవకాశం గోచరిస్తోంది. వీటన్నిటితో పాటు మీ పనులు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు అధిక ప్రయాసతోటి పూర్తి చేసేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆహార నియమాలు పాటించడానికి ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే విశాఖ నక్షత్రం వారికి ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. దీంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కూడా వీరికి మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశాలుంటాయి. గురువుల దర్శనం, ఆధ్యాత్మిక చింతన, భావన పెరగటం, విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించటం, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీనారాయణ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి మాత్రం కలుగుతున్న ప్రతికూలతను అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సమస్యలు అనేవి మీకు అధిక శాతం గోచరిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఆర్థికంగా అనుకూలత అనేది కనపడుతున్న వృత్తిపరంగా మార్పుల గురించి కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలలో అనుకూలమైన స్థితిగతులు అనేవి కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు అనుకూలించే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ధనుర్రాశికి చెందిన పూర్వాషాఢ నక్షత్రం వారు వీరికి మాత్రం విద్యార్థులకి శ్రమ అధికంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి కూడా శ్రమ అధికంగా ఉండటంతో పాటు ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి అనేక విషయాలలో వాదోపవాదాలు లాంటివి మీకు కలుగుతూ ఉంటాయి. ధనుర్రాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో సానుకూలత, అనుకూలత, దీంతో పాటు ప్రతి పనిలోనూ కూడా మీకు విజయ అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మీకు ఆశాజనకంగా ఉంటాయి. అలాగే మీరు కోరిన విధంగా అవి పూర్తయ్యే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన శ్రవణ నక్షత్రం వారిని గనక పరిశీలించినట్లయితే వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత, అనుకూలత, వ్యాపారస్తులకి అనుకూలమైన సమయం. దీంతో పాటు ఉద్యోగస్తులకి కూడా ప్రతికూలతలు తొలగిపోవటం, దూర ప్రయాణాలు చేసేందుకు అవకాశం లభించటం, స్థానచలనము, బదిలీలు వీరికి ఆనందాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఇక మకర రాశికి చెందిన వారు ఈరోజు పద్మావతి స్తోత్రాన్ని చదవటము, వినటము, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి సమయం పడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా జాప్యం అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి చేయడానికి మీరు ఎక్కువగా శ్రమకి కూడా గురవుతూ ఉంటారు. ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మీరు గనక ఎటువంటి రుణాలు తీసుకున్నా వాటికి సంబంధించి మీరు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో కూడా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా మీరు అవమానాలకి లేదా నిందలకి గురవ్వాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. కుంభరాశికి చెందిన శతభిష నక్షత్రం వారికి మాత్రం ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. విద్యార్థులకి అనుకూలమైన పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త వహించాలి.
వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉంది, ప్రయాణాలు అధికంగా ఉంటాయి. నూతన బకాయిలు, రుణాలు వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దేవీ భుజంగ స్తోత్రం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి పనిలోనూ కూడా కలుగుతున్న ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతానంతో ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు అవకాశం అనేది గోచరిస్తోంది. రావలసిన బకాయిలు అందే అవకాశం కనపడుతోంది. పాత బకాయిలు కూడా తీర్చేందుకు ప్రయత్నిస్తారు. ఇక వీటన్నిటితో పాటు సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అలాగే అనుకున్న ప్రతి పనిలోనూ కూడా మీకు విజయావకాశాలు గోచరిస్తున్నాయి. మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటారు. పాత బకాయిలు, రుణాలు తీర్చడంతో పాటు మీ యొక్క సంబంధ బాంధవ్యాల విషయంలో కూడా మీకు అనుకూలత అనేది గోచరిస్తోంది. మీనరాశికి చెందిన రేవతి నక్షత్రం వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలైతే గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల రీత్యా అనుకూలత, ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. దీంతో పాటు మీకు పేరు ప్రఖ్యాతులు పెరిగేందుకు అవకాశాలు, నూతన ప్రాజెక్టులు లాంటివి లభించటం, నూతన వ్యాపారాభివృద్ధి ఇవి మీకు అనుకూలంగా కనపడుతూ ఉంటాయి. మీనరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శుక్రవారం సందర్భంగా అలక్ష్మిని తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అలక్ష్మి అంటే జ్యేష్ఠాదేవి. ఈవిడనే దరిద్ర దేవత అనే పేరుతో కూడా పిలుస్తారు. అలక్ష్మిని తొలగింపజేసుకోవాలంటే శుక్రవారం సందర్భంగా ఇంటి ముందు భాగంలో సింహద్వారం దగ్గర కొన్ని నిమ్మకాయలు, మిరపకాయలు కలిపి కట్టాలి. అలాగే జ్యేష్ఠాదేవిని అంటే అలక్ష్మిని గృహం నుంచి బయటికి పంపించాలంటే శుక్రవారం రోజు పసుపు కలిపిన నీటిని ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో 4 మూలలా చల్లాలి. అదేవిధంగా అలక్ష్మిని తొలగింపజేసుకోవటానికి శుక్రవారం ఒక ప్రత్యేకమైన ధూపాన్ని పూజా మందిరంలో వేయాలి. గుగ్గిలము, సాంబ్రాణి పొడి, ఆవు నెయ్యి, చక్కెర, ఎండు కొబ్బరి చూర్ణము వీటన్నిటినీ కలిపి వెలిగించి ధూపం వేసినట్లయితే అలక్ష్మిని గృహంలో నుంచి బయటికి పంపించి లక్ష్మీదేవిని గృహంలోకి స్వాగతించవచ్చు. అలాగే ఇంటిని కూడా పసుపు, కర్పూరం పొడి కలిపి నీళ్లతో శుద్ధి చేసుకోవటం ద్వారా అలక్ష్మిని గృహంలో నుంచి సులభంగా బయటికి పంపించవచ్చు. లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చు. ప్రాళేయా చల్లవంశ పావనకరి కాశీపురాధీశ్వరి. కాశీ పట్టణానికి అంతటికీ కూడా ఆమె అధీశ్వరి. ఆమె అలా అన్నం పెడుతూనే ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు వ్యాస భగవానుడంతటి వాడికి కాశీ పట్టణంలో అన్నం దొరకపోతే కోపం వచ్చి కాశీని శపిస్తానని చెప్పి కమండలంలో నీళ్ళు ఇలా పోసుకోవడానికి సిద్ధపడుతున్నాడు. అన్నపూర్ణ బయటికి వచ్చి ఒక ఇంట్లోంచి అకస్మాత్తుగా బయటికి వచ్చి ఆమె ఎంత గొప్పగా పిలిచిందంటే వేదశాస్త్ర పురాణములకన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి తల్లి, సమస్త వాంగ్మయము చేత ప్రతిపాదింపబడేటటువంటి తల్లి, అయ్యాదిమశక్తి సంయమీవరా రమ్మని సంజ్ఞ చేసే రత్న కటకాభరణంబులు గల్లు గల్లనన్ అంటాడు శ్రీనివాసుడు. ఆ తల్లి కాశికా పీఠ పురాధిరూఢ. ఆమె ఆ కాశికా పట్టణానికి అంతటికీ కూడా అధిపతి. ఆదిశక్తి. ఆమె చేతి రత్నాల గాజులు కల్లుమంటుండగా ఆ వ్యాసుణ్ణి ఇలా రా అని, ఓ సంయమీవరా ఇటు రమ్మని హస్త సంజ్ఞాదరలీల చేసే ఇలా రా అని ప్రేమతో పిలిచి ఏమాయ్ అన్నం దొరకలేదని శపించబోతున్నావే కాశీపట్టణాన్ని, ఇది పరమశివుడు పెట్టిన పరీక్షయ, నీకు తెలీదా? కాశీపట్టణానికి నేను అధిపతి. కాశీపట్టణంలో నా ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా?
శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమొసగు కాశీపురి ఆతిథ్య వేళలందు. వినవే, ఎరుగవే, ఆతిథ్య వేళలందు. నీకు తెలీదా? శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమొసగు అభ్యాగతులకు. కాశీ పట్టణానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మధ్యాహ్నం అయ్యేటప్పటికి కాశీపట్టణంలో అన్నపూర్ణ స్వరూపంగా శ్రీ విశాలాక్షియే బంగారు పాత్ర పట్టుకుని తెడ్డుతో అన్నాన్ని పెడుతుందయా. ఇది నీకు తెలియదా? శ్రీ విశాలాక్షి బంగారు త్రెడ్డుతోడ అమృతపాయసమొసగు అభ్యాగతులకు కాశికాపురి ఆతిథ్య వేళలందు. కాశికాపట్టణంలో అతిథులు అన్నం తినేటటువంటి వేళ అయ్యేటప్పటికి వినవే, ఎరుగవే, ఆతిథ్య వేళలందు అభ్యాగతులకు అన్నపూర్ణగా నేను అన్నం పెడతానని తెలియదా అని అన్నం పెట్టింది వ్యాసుడికి. అందుకే కాశీపురాధీశ్వరి, కాశీ పట్టణానికి అధీశ్వరిగా నిలబడినటువంటి ఓ అన్నపూర్ణమ్మ, కాశీ వచ్చానమ్మా. శంకరాచార్యుల వారు కాశీ పట్టణానికి వెళ్ళి అన్నపూర్ణమ్మ ముందు నిలబడి అడుగుతున్న మాట. అందుకని భిక్షాం దేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి. అమ్మా అన్నపూర్ణ, నాకు భిక్ష పెట్టమ్మా.